హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ srfoodsadda. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి అండి. పూరి పొంగుతూ ఎలా రావాలో చూద్దామా అండి. ముందుగా మనం కావాల్సిన గోధుమ పిండి తీసుకొని నేను దాన్ని జల్లెడ పట్టుకుంటున్నానండి. మీరు జల్లెడ పట్టుకోవాలంటే పట్టుకోండి. నేను పక్కన కొంచెం పిండిని తీసుకుంటున్నానండి. పూరీలు చేసుకునేటప్పుడు దాని మీద పిండి వేసి చేస్తాం కదండి, అందుకని రుబ్బేటప్పుడు అలా చేస్తున్నానండి నేను. తర్వాత కొంచెం ఆ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే పెడతామో అలా ఈ పిండిని కూడా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని అలా పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఒత్తుకుంటూ చేయండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. తర్వాత మనం కొంచెం పిండిని రౌండ్గా చేసుకొని కొంచెం తీసుకుంటూ మనం పక్కన పెట్టిన పిండిని కూడా పైన వేసుకుంటూ అలా రుబ్బాలండి. అలా కొంచెం మందంగా ఉండాలండి. అలా కొంచెం చిన్నగా చేసుకోండి. ఇవి మంచిగా ఉబ్బుతాయండి. తర్వాత అన్నీ అలా చేసుకొని పెట్టుకోండి. అలా అన్నీ చేసుకున్నాక ఒక కళాయిలో కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క దాన్ని అలా వేస్తూ చేయాలండి. చూసారా ఎలా పొంగిందో? ఇలా పొంగుతాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.